జై గురుదత్త. నారాయణ భట్టు అంబానుగ్రహాన్ని పొంది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పుణ్యధామం నుంచి ప్రయాణం చేస్తూ దానికి కొంచెం దూరంలో ఉండే మరుత్వమలై అనే గ్రామానికి వస్తారు. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తిరిగి హిమాలయాలకు తీసుకుని వెళ్ళేటప్పుడు దానిలో నుంచి ఒక చిన్న ముక్క జారి కింద పడి దాన్ని మరుత్వమలై అని పిలుస్తూ ఉంటారని తెలుసుకుంటారు. మరుత్వమలై గ్రామం నందు ఓ చిన్న కొండ ఉంటుంది, చూడ చక్కగా ఉంటుంది. దానిలో కొన్ని గుహలు ఉంటాయి. అది సిద్ధపురుషులు అదృశ్య రూపంలో తపస్సు చేసే పర్వత భూమి అని తెలుసుకుని, నా అదృష్టం బాగుంటే ఏ మహాపురుషుడినైనా దర్శించలేకపోతానా అనుకుంటూ గుహలన్నీ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఒక గుహ దగ్గర పెద్ద పులి ఆ ద్వారం దగ్గర నించుని ఉంటుందన్నమాట. నారాయణ భట్టు ఒక్కసారిగా భయంతో శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని గట్టిగా అరుస్తారు. ఆ పెద్ద పులి మాత్రం సాధు జంతువులాగా నిశ్చలంగా ఉంటుందన్నమాట.